శ్రీవల్లభ లీలా వైభవము 7వ అధ్యాయం. శ్రీ విఠల్ బాబా గారు శ్రీ దత్త సంకల్పాన్ని ఇలా వివరించి శ్రీ కాలభైరవ స్వామి గురించి ఇలా చెప్పారు. కాలభైరవుడు కాశీ అందున్నాడు. కాశీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రముగా అలలారుచున్నది. అచ్చట మరణమును పొందిన వారికి పునర్జన్మ లేదని శాస్త్రము ఘోషించుచున్నది. ఈ సూత్రమును అనుసరించి ప్రతివారున్నూ కాశీలో మరణించాలని కోరుకొనుట సహజం. కానీ కాలభైరవుని తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మానవులు చేయు సకల కర్మలను కాలభైరవుడు క్రమబద్ధం చేసి కాలానుసారంగా అనుభవించేందుకు వీలుగా సుఖ దుఃఖ రూపాలుగా అమర్చి మానవులను పుట్టిస్తాడు. వాటిని ముందుకు వెనుకకు జరపాలన్నా కాలభైరవునికి అధికారం ఇవ్వబడినది. కాలభైరవుడనగా కాలస్వరూపమే, కాలానికి అధిపతి. భైరవుడు అంటే భయంకరుడు అని అనుకుంటారు. కాలాన్ని నిర్నిబద్ధంగా నడిపేవాడని అసలైన అర్థం. గొప్ప ధ్వని కలిగి ఉన్నాడని అర్థం. సర్వత్రా వ్యాపించి ఉన్నాడని అర్థం. మీరు ఏ సమయానికి ఏ పనిని చేసినా చేయకపోయినా కాలము తన పనిని తాను చేసుకుపోతుంది. కావున కాలగమనాన్ని నిరంతరం గమనించుకోమని చెప్పుచుంటారు. ఈ కాలభైరవ స్వామి కాశీలో మాత్రమే ఉంటే ఇంతటి జటిలమైన కార్యనిర్వహణ ఎలా చేయగలడు? కాబట్టి కాలరూపంలో జగత్తంతయు నిండి ఉన్నాడు. మీ హృదయం అనే గడియారాన్ని ఆయనే కదిలిస్తున్నాడు. దానిని ఆధారం చేసుకునే భౌతికమైన గడియారం తయారు చేయబడినది. ఆ విధంగా మీ లోపలను బయటను నిండి ఉన్న కాలస్వరూపిని నిరంతరం స్మరణతో కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పొందవచ్చు. ఆయనను కొలిచే వారికి బలం, శౌర్యం, ధైర్యం, సాహసం, దక్షత సంప్రాప్తిస్తాయి. నిద్రించిన వారిని మేలుకొల్పునది కాలమేనని తెలుసుకుంటే జ్ఞాన విషయాల పట్ల మేలుకొనుటకు కూడా కాలభైరవుని సహాయమే మనకు అవసరమని తెలుస్తుంది. నిద్రించిన వ్యక్తి తప్పనిసరిగా మేలుకొనునని భావిస్తారు. కానీ అట్లు మేలుకొనకపోయినచో అతను కాలధర్మము చెందెనని భావించుతారు. కాలమునకు ధర్మమునకు అవినాభావ సంబంధం ఉన్నది. కావున మీ ధర్మాచరణలో కాలమును గడిపినచో కాలము ధర్మము మిమ్ము సన్మార్గమునందు నడుపును. తర్వాత జీవునికి తిరిగి సన్మార్గమందే జన్మ లభించును. కావున కాలభైరవుని మహత్తత్వమును తెలియగలవారు లేరు. ఈ విధంగా భావిస్తూ అనుసరించుట అందరి కర్తవ్యము. ఏలననగా ఆయనయే దత్తస్వామి సన్నిధికి చేర్చువాడు, ముక్తి మార్గమును చూపువాడు. ఆయన చేతిలో నెమలి ఈకల కట్టను ధరించి మరి ఒక చేతిలో అగ్నిపాత్రను ధరించినాడు. పాశము, ఢమరు, అంకుశములను ధరించి ఉన్నాడు. అవన్నీ భక్తుల కర్మలను అనుసరించి శుద్ధి చేసి జీవులకు శ్రేయస్సును కూర్చుట కొరకే ఉపయోగించును. ఆశలను తన అంకుశముతో పెకలించి వేయును. ఢమరు శబ్దంతో పాప విషయిక చర్చలు ఆశ్రితుల చెవుల పడనీయకుండా రక్షించును. తన ఆశ్రితులైన వారి కర్మలను నెమలి ఈకల చీపురుతో తుడిచివేయును. గ్రహబాధలను తొలగించును. మొండితనముతో తమ ఆచారములే సరియైనవని విద్యాహంకార, పాండిత్యాహంకార, కులహంకార, వయోహంకారములతో విర్రవీగు వారికి ఆయన చేతిలో ఉన్న అగ్నిపాత్రతో విద్యుత్ చికిత్స చేసి వారి దోషాలను పోగొట్టి సరియైన మార్గంలో పెట్టునని కాలభైరవోపనిషత్తు నందు చెప్పబడినదని సవివరంగా తెలిపి పండరీపురంలోనూ క్షేత్రపాలకుడు కాలభైరవుడే. కాశీ వలనే శ్రీపాద శ్రీవల్లభాపురంలో కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడే. మన శరీరం అనే క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడే కదా. ఆ విధంగా ఆయన తత్వాన్ని తెలుసుకొని ఆయన కొలువైన క్షేత్రము అనగా శరీరం కాశీ అని భావించి ఎందరో ముక్తిని బడిసి ఉన్నారు. విషయమును శ్రవణం చేయాలి, తర్వాత దానిని మననం చేయండని అందరినీ ఆశీర్వదించారు. నిజమే, కాలమును మనం ఉపయోగించుకుంటే ధన్యులమవుతాము, లేకుంటే సోమరులమవుతాము. విచిత్రం ఏమంటే ఎదుటివారి సోమరితనం మనకు తెలుస్తుంది, కానీ మనది మనకు తెలియదు. ఇదే మహామాయ. ఆ మాయ నుండి తప్పుకోవటానికి ఒక్కటే మార్గం, అదే నామస్మరణం. శ్రీపాద శరణం, శ్రీపాద శరణం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దిగంబరా దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 7వ అధ్యాయం సమాప్తం.